తప్పు లేకుండా సినిమా చేయాలి. అంటే సినిమా ఆడుతుందో లేదో తెలియని కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు తప్పులు లేకుండా చేస్తే ఇప్పుడు ఫస్ట్ తిట్టరు ముందు. అవును. 90% ఆడేయచ్చు. అవును. కానీ ఒక ఫ్లాప్‌కి మళ్ళీ అక్కడ వేరే పెద్ద సినిమాలు రావడం అవ్వచ్చు. లేకపోతే ఆ టైంలో సంథింగ్ నేచర్ కలామిటీ రావచ్చు. థియేటర్స్ దొరక్కపోవచ్చు. వాటెవర్ కొంచెం సక్సెస్ అనేది ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు. బట్ మనం మిస్టేక్స్ లేకుండా చెయ్యాలి. ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ వచ్చుడు. ఆ మిస్టేక్స్ చేయకుండా చేయడానికి ఈ స్క్రీన్ ప్లే బుక్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్ అది. నాకు అది అనిపించింది. సూపర్ సార్. అది మాత్రం నిజంగా చాలా మంచి వాల్యూడ్ పాయింట్. అప్పుడేంటి అప్పుడు అట్లీస్ట్ రివ్యూస్ తిట్టరు. తప్పు లేకుండా చేస్తారు. మేబీ మంచి సినిమా జనాలకి కమర్షియల్గా ఎక్కలేదు అన్నది. దర్శకుడికి నెక్స్ట్ సినిమా వస్తుంది. ఇప్పుడు సినిమా రూపమే దానికి లేదనుకోండి, అది ఫ్లాప్ అయింది అనుకోండి, అది సినిమా రాదు. కానీ సినిమా బాగానే ఉంది, కానీ అది ఎందుకో కొంచెం ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్స్ వల్ల సినిమా హిట్ అవ్వలేదు అన్న చిన్న కన్సర్న్ తోటి డైరెక్టర్కి మళ్ళీ కొత్త సినిమా వస్తుంది. దానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది.